ఓం శ్రీ సుధీంద్రాయ నమః. శ్రీ సుధీంద్రామృతం కొంతమంది భక్తుల అనుభవాలు. విజయవాడలో నివసిస్తున్న ఒక భక్తుని భాస్కర్రావు వారింటికి శ్రీ బాబు గారు వెళ్ళడం జరిగింది. అది సరిగ్గా దీపావళికి 2 రోజుల ముందు, దీపావళి రోజున ఆ భక్తులోని ఇంటిలోని వారందరూ తలంటి పోసుకునే సమయంలో బాబుగారును కూడా తలంటు పోసుకోమని అడగడం జరిగింది. అప్పుడు బాబుగారు ఎవరో వారి ద్వారా జగత్తుకి అర్థమైంది. బాబుగారు అమృత తుల్యమైన విలువైన ఆణిముత్యం. తలంటు మీలాగా భూమి మీద పుట్టిన వారికి, నాలాంటి వారికి కాదు అని అన్నారు. ఈ సంఘటన విశ్లేషించుకుంటే బాబుగారు అయోనిజులని మనం తెలుసుకోవాలి. మహాత్ముల భాషణలో వారు ఎప్పుడు మాట్లాడినా మనలను ఆలోచింపచేసేలా ఉంటాయి. 2. ఇంకో విచిత్రమైన సందర్భం గురించి, అదేమిటంటే శ్రీ బాబుగారి దగ్గరికి ఒక విచిత్రమైన వ్యక్తి ఒకరు వచ్చేవారు. అతను గుడివాడ దగ్గర ఒక గ్రామం నుండి బాబుగారి దగ్గరకు వచ్చేవాడు. ఒక రోజున ఆ వ్యక్తి అడవికి వెళ్ళి దారి తప్పి చీకటి పడుతోందని కంగారు పడి బాబుగారిని మనస్సులో తలుచుకొనడం జరిగింది. ఇదిలా ఉండగా బాబుగారు మరొక ముఖ్యమైన భక్తుడు ఇరువురు మద్రాస్ కారులో వెళుతూ ఉంటే బాబుగారు హఠాత్తుగా కారుని ఆపి రోడ్డు పక్కన ఒక చెట్టు క్రింద నిద్ర వస్తుందని చెప్పి ఒక దుప్పటి కింద మరొక దుప్పటి కప్పుకొని పడుకున్నారు. నిద్రిస్తున్న బాబుగారిని నిద్రలేపే ధైర్యం ఎవరికీ లేదు. ఇదిలా ఉండగా అడవిలోని వ్యక్తి దగ్గరకు ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి అతని చేయి పట్టుకొని, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగి, ఇలా ఎప్పుడూ చేయవద్దని అతనితో మెయిన్ రోడ్డు వరకు వచ్చి తన మార్గాన తాను వెళ్ళిపోయారు. జరిగినదంతా తన జేబులో ఉన్న డైరీలో అతను వ్రాసుకొని, ఆ సమయంలో బాబుగారు ఎక్కడ ఎవరితో ఏమి చేస్తున్నారో తెలుసుకొని అది కూడా డైరీలో రాసుకున్నాడు. కొంతకాలం తరువాత బాబుగారి దర్శనార్థమై బాబుగారి దగ్గరకు వెళితే బాబుగారు అతని జేబులో డైరీ ఇమ్మని, అతను నోట్ చేసిన విషయం ఉన్న పేజీ తీసి చింపివేసి ఇటువంటి పనులు చేయవద్దని అతనిని మందలించడం జరిగింది. మహాత్ములకు తెలియనిది ఏమీ లేదని, వారు సర్వవ్యాపులని మనకు అర్థం అవుతోంది. 3. శ్రీ బాబుగారి దగ్గరకు MD చదువుతున్న ఒక భక్తుడు పరీక్షకు వెళ్లే ముందు బాబుగారి దర్శనార్థం వచ్చారు. బాబుగారు ఆయనను పరీక్ష సమయం దాటేదాకా వారి వద్దనే ఉంచేశారు. డాక్టర్ గారు కంగారు పడినా బాబుగారే వారిని పరీక్షకు పంపలేదు. పరీక్ష పోయిందని డాక్టర్ గారు ఆతృత, ఆవేదన చెందారు. కొంతకాలం తర్వాత పరీక్ష రిజల్ట్స్ చూస్తే పరీక్ష ఫలితాలలో ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వడం జరిగింది. అంటే మహాత్ముల అనుగ్రహం ఉంటే ఎంతటి కార్యమైనా సాధ్యమవుతుంది. ఒకే సమయంలో మహాత్ములు సంకల్ప సిద్ధితో ఎన్ని చోట్లైనా వారు సంచరించగలరని మనకు ఈ సంఘటన ద్వారా అర్థమవుతోంది. శ్రీ సుధీంద్ర బాబు గారు మరియు కొంతమంది భక్తులను తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళడం జరిగింది. యాత్రల్లో భాగంగా ఉడిపి శ్రీకృష్ణ భగవాన్ గుడిని దర్శించడం జరిగింది. సాధారణంగా ఉడిపిలో శ్రీకృష్ణ భగవాన్ విగ్రహం పడమర వైపు తిరిగి ఉంటుంది. మనం పడమర కిటికీ నుండి దర్శనం చేస్తాము. ఆ సమయంలో బాబుగారు ఏ కిటికీ వైపుకి తిరిగితే ఆ వైపుకే మూల విరాట్ దర్శనం ఇవ్వడం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సాక్షాత్తు బాబుగారు, లోపల నుండి దర్శనమిచ్చే కృష్ణ భగవాను ఇద్దరూ ఒక్కటే.
బాబుగారు ప్రతిరూపం గర్భాలయంలోని శ్రీకృష్ణ భగవానుడే. శ్రీ సుధీంద్ర గురవే నమః. ఓం శ్రీ సుధీంద్రాయ నమః. శ్రీ శ్రీ సుధీంద్ర బాబు గారితో మా దక్షిణ భారతదేశ యాత్ర అనుభవాలు. శ్రీ చుండూరి గోపాలకృష్ణమూర్తి గారు మొదలగు శ్రీ బాబుగారి భక్తులు శ్రీ సుధీంద్ర బాబు గారితో చేసిన దక్షిణ భారతదేశ యాత్ర సందర్భంగా శ్రీ చుండూరి గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసుకున్న డైరీలోని విషయాలు. సౌలభ్యం కొరకు శ్రీ చుండూరి కృష్ణమూర్తి గారి అనుభవాలు ప్రసంగముగా మార్చవలసి వచ్చింది. అలాగే వారి డైరీలోని విషయాలలో ఉన్న సారాంశము లేదా ముఖ్యమైన ఘట్టాలను వ్యవహారిక భాషలో మార్చడం జరిగింది. 9/1/1979 సంవత్సరం మంగళవారం శ్రీ సుధీంద్రుల వారితో శ్రీ చిలకలపూడి జగన్నాథాచారి, శ్రీమతి కలిదిండి సూర్యకాంతమ్మ గారు, శ్రీ గొడవర్తి పట్టాభి గారు, నేను అంటే శ్రీ చుండూరి కృష్ణమూర్తి గారు కలిసి బయలుదేరాం. ఈ సందర్భంగా మా తోటి మిత్రుల గురించి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పాలి. పూజ్యపాదులు శ్రీ సుధీంద్రుల వారిని గూర్చి వ్రాయడానికి నాకు శక్తి చాలదు. అయినా నాకు తోచిన 2 మాటలు వ్రాస్తాను. శ్రీ బాబుగారు శ్రీశైలంలో చాలా కాలము తపస్సు చేసి మా బోటి వారిని మనుషులుగా తీర్చిదిద్దారు అని అనిపిస్తుంది. శ్రీ బాబుగారు అత్యంత ప్రేమస్వరూపులు. ఎదుటి వారిలో ఏ కొద్ది మంచి ఉన్నా దానిని అభివృద్ధి చేసి ఉన్నతులుగా చేయాలని ఆకాంక్ష గల మహాత్ములు. మానవ సేవయే మాధవ సేవ అనే భావం అణువణువున వారిలో కనపడుతుంది. శ్రీ బాబుగారు నాకు ఆరాధ్య దేవతా స్వరూపులు. నన్ను అన్ని వేళలా రక్షిస్తూ పుత్రవాత్సల్యంతో చూడడం నా అదృష్టం. శ్రీ చిలకలపూడి జగన్నాథాచారి గారు వీరు ముదినేపల్లి వాస్తవ్యులు. బాబుగారితో చక్కని అనుభవము సంపాదించారు. ఆటో మెకానిక్, సేవా పరాయణులు. శ్రీమతి కలిదిండి సూర్యకాంతమ్మ గారు వీరు పొలమూరు వాస్తవ్యులు. శ్రీ కలిదిండి వెంకట నరసింహరాజు గారి సతీమణి, దైవభక్తి మంచితనము గల ఆదర్శ గృహిణి. శ్రీ గొడవర్తి పట్టాభిరామన్న గారు వీరు తణుకు పాలిటెక్నిక్ కాలేజీలో గుమస్తాగా పనిచేశారు. దైవభక్తి పరోపకార పరాయణులు. ఇలా మొత్తం 5 బాబుగారితో చిన్న కారులో 12 గంటలకు విజయవాడ చేరాం. అక్కడ మిత్రులు శ్రీ రాఘవ గారి ఆటో షెడ్లో కారుకు కావలసిన చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకున్నాం. కావలసిన వస్తువులు కొనుక్కున్నాం. విజయవాడ నుండి బయలుదేరి సాయంత్రము 5 గంటలకు మహానంది చేరాలని అనుకున్నాం. గుంటూరు, వినుకొండ, త్రిపురాంతకం, కంభం, గిద్దలూరు 272 మైళ్ళు ప్రయాణం చేసి మహానంది 10/1/1979 ఉదయం 3:10 చేరాం. గిద్దలూరు ఘాట్లో రాత్రి ప్రయాణం మంచిది కాదని చెప్తారు. దొంగల భయం. మాకు ఎదురుపడ్డ 2-3 లారీల వారిని అడిగి తెలుసుకొని భయం లేదని బయలుదేరాం. ఘాటీ రోడ్డు మిలుకులు తిరిగి ఉంటుంది. ఒక పక్క కొండ, ఒక పక్క లోయ. వెన్నెల పచ్చ పువ్వులా ఉంది. మంచు దట్టంగా ఉంది. ఈ కొండలలో ఆవులను మేపేవాళ్ళు తండాలుగా ఆవుల్ని పేర్చి క్రూర జంతువుల భయం లేకుండా నెగళ్ళు వేసి పడుకోవడం చూశాం. తణుకు నుండి చరచరా బయలుదేరిన కారు అదే వేగంతో ఘాటీ మీద నడిపిస్తున్నారు బాబుగారు. పూజ్యులు బాబుగారికి 3 రాత్రుల నుండి వరుసగా నిద్రపోలేదు. 1 గంట మాత్రము విశ్రాంతి తీసుకుని ఉంటారేమో. తణుకు నుండి మహానంది వరకు కారు నడిపారు. ఇది నాకు 3వసారి
ఇక్కడకు రావడం, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఎత్తైన చెట్లు, తిరుపతి వారి సత్రం కొత్తగా కట్టారు, మధ్యలో దేవాలయం, అక్కడ స్వామి బ్రహ్మేశ్వరుడు, దేవేరి కామేశ్వరి, తీర్థము నంది తీర్థం, ఈశ్వరాలయానికి వెనుక రామాలయం. 10/1/1979 సాయంత్రం పరమేశ్వరికి కుంకుమ పూజ స్వయంగా చేసుకున్నాం. అక్కడ రాఘవేంద్ర హోటల్లో భోజనం చేశాము. 11/1/1979 10 గంటలకు మహానందీశ్వరునికి అభిషేకం చేసుకుని 3 గంటలకు బయలుదేరాం. తరువాత యాగంటి పుణ్యక్షేత్రం, తరువాత గుంతకల్లు చేరి బళ్ళారి, చలకేరి, చిత్రదుర్గం మీదుగా చెన్నగిరి, రాత్రంతా ప్రయాణమే. 12/1/1979 ఉదయం 6:30 లక్ష్మీపురం అనే క్యాంపు చేరాం. శ్రీ రామన్న గారి తండ్రి గారు గట్టు మీద ఇల్లు కట్టుకున్నారు. మహానంది నుండి క్యాంపు వరకు ప్రయాణం దూరము 278 మైళ్ళు. పగలు 2 గంటలకు పడుకున్నాం. మరలా సాయంత్రం 3:30 బయలుదేరి శృంగేరి ప్రయాణం. మాతో రామన్న గారి సోదరి కూడా వచ్చారు. క్యాంపుకు శివమొగ్గ 17 మైళ్ళు. ఇక్కడ నుండి శృంగేరి ఘాట్ ప్రారంభం. రాత్రి 9 గంటలకు శృంగేరి చేరాము. శ్రీ శృంగేరి స్వాముల దర్శనము, పరమేశ్వరి అమ్మవారి పూజ, తరువాత ప్రసాదము స్వీకరించి దేవస్థానం సత్రంలో దిగాము. 13/1/1979 ఉదయము తుంగా నదిలో స్నానము, ఇక్కడి మెట్లపై ఉన్న శివలింగానికి అభిషేకాదులు చేసుకున్నాము. అక్కడ ఒక చిన్న స్వామి మా పూజలను చూసి ఆశ్చర్యపడి పలకరించారు. వారికి మా పూజలు ఆనందం అయిందని చెప్పారు. ఇక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట్లో భోజనం చేశాము. సాయంత్రము 5 గంటలకు బయలుదేరి ఆంగోబే మీదుగా తిరుగు ప్రయాణం. మహానంది నుండి శృంగేరికి 361 మైళ్ళు. 14/1/1979 సంక్రాంతి పర్వదినము. ఈరోజు మాకు బాబుగారు కొత్త బట్టలు ఇచ్చారు. సాయంత్రము 5 గంటల వరకు కాలక్షేపం చేసి తుంగభద్ర నదుల సంగమ స్థానం వెళ్ళాము. రాత్రి 7 గంటల వరకు ధ్యానం చేసుకుని తిరిగి బయలుదేరాము. తర్వాత అక్కడి ఆశ్రమాధిపతి స్వామివారి దర్శనం కూడా అయింది. తిరుగు ప్రయాణం కారును బాగు చేసుకుని రాత్రి 9 గంటలకు క్యాంపుకు చేరాము. 15/1/1979 అనుకోని పరిస్థితుల వలన ప్రయాణం మధ్యలోనే తిరిగి తణుకు వెళ్ళవలసి వచ్చి బాబుగారి వద్ద సెలవు తీసుకుందుకు వెళితే బాబుగారు నా పైన ఉన్న పుత్రవాత్సల్యంతో పదే జాగ్రత్తగా వెళ్ళగలవా అని జాగ్రత్తలు చెప్పి పంపించారు. తణుకు వచ్చిన నా మనస్సంతా బాబుగారి దగ్గరే ఉంది. బాబుగారు దయామయులు కదా, వారి దయ వలన నా ఉద్యోగ ధర్మం చేసుకుని మరలా సెలవు మంజూరు ఇవ్వడంతో తిరిగి బాబుగారితో తీర్థయాత్ర కొరకై 22/1/1979 ధర్మస్థలం చేరాము. అప్పటికే బాబుగారు మిగిలిన మిత్రులు నాకు ఎదురు వచ్చి అక్కడి లాడ్జికి తీసుకువెళ్లారు. ఉడిపి 78 మైళ్ళు ఇక్కడ నుండి. స్వామి మంజునాథేశ్వరుని దేవేరిని దర్శించి అక్కడి రాత్రి ఉత్సవాలను చూశాము. 25/1/1979 ఉదయం 10 గంటలకు బయలుదేరి కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య దర్శనం, పూజలు చేసుకుని స్వామివారి పుట్టిమట్టి ప్రసాదము తీసుకొని సాయంత్రము బయలుదేరి 7:30కి నోళ్లలో భోజనం. అక్కడ నుండి షిమోగా నుండి భాగమండల మీదుగా రాత్రి 12 గంటలకు కావేరీ చేరాము.
4000 అడుగుల ఎత్తులో చలి, మంచు. ఆనాటి అనుభవాలు విచిత్రమైనవి. దగ్గరలో ఉన్న ఒక సత్రంలో ఉన్న స్వామీజీ మాకు చిన్న గదిలో ఆశ్రయం ఇచ్చారు. 26/1/1979 కావేరీ నదిలో స్నానాదులు, అక్కడి శివాలయంలో పూజలు ఆచరించి తిరిగి సత్రం చేరాము. 27/1/1979 కూర్గ్ జిల్లా మడికిరి రాత్రి 9 గంటలకు మైసూరు చేరి మరునాడు ఉదయం చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి శ్రీరంగం చేరాము. తర్వాత శివ సముద్ర జలపాతం వెళ్ళాము. కొండ మీద నుండి కిందికి దిగిన తర్వాత అరికాళ్లకు కొబ్బరి నూనె రాసుకొని చితుకులు మంట పెట్టి కాచుకుంటే కాళ్ళు నొప్పులు ఉండవని బాబుగారు చెప్పినట్లే చేశాము. శ్రీరంగంలో శ్రీ బాబుగారి దయ వలన దేవస్థానము ఆఫీసులో వసతికి చోటు లభించింది. శ్రీ బాబుగారితో ఉండడం వలన మాకు ఎటువంటి కష్టాలు లేవు. 30/1/1979 పరశురామ క్షేత్రం పిలా నదిలో స్నానం ఆచరించాము. శ్రీకంఠేశ్వరుడు నంజుండేశ్వర స్వామిని దర్శించాము. అటు తర్వాత కేరళ రాష్ట్రంలో గురవాయూర్ శ్రీకృష్ణ దర్శనం, అర్చన, అక్కడి వైభవంగా జరిపే ఉత్సవము దర్శించాము. 31/1/1979 తిరుచూర్ శివాలయంలో నెయ్యితో కప్పబడే శివలింగం దర్శించాము. అక్కడి నుండి కాలడి శ్రీ శంకరాచార్యుల వారి గృహాన్ని దర్శించాము. అక్కడ నుండి అలెప్పి మీదుగా క్విలాన్ చేరాము. తదుపరి 1/2/1979 త్రివేంద్రం చేరాము. అక్కడ నుండి నాగర్కోయిల్, సుచీంద్రం మీదుగా మధ్యాహ్నము కన్యాకుమారి చేరాము. త్రిసముద్ర సంగమ స్నానం, కన్యాకుమారి పరమేశ్వరుని దర్శనం, కన్యాకుమారి అమ్మవారి దర్శనము, విశేష పూజ అద్భుతంగా జరిగింది. చాలాసేపు ఆలయంలోనే ఉన్న తరువాత బసకు చేరాము. మేము అలసట అవుతున్నాము. కానీ అంత దూరం కారు నడిపిన పూజ్యులు శ్రీ బాబు గారికి అసలు అలసటే లేకపోవడం విశేషం. తర్వాత వివేకానంద రాక్ దర్శించాము. 3/2/1979 సుచీంద్రం బి పెడయార్ నది త్రిమూర్తుల దర్శనం చేసుకుని నాగర్కోయిల్ చేరాము. నాగరాజు మూర్తి దర్శనం చేసుకుని మరలా సుచీంద్రాములోని ప్రతి స్తంభంలోని స్త్రీ శిల్పం చేతిలో దీపాలను వెలిగించి దీపకాంతిని చూడాలని శ్రీ బాబుగారు సంకల్పించి దీపాలను వెలిగించారు. ఆ దీప వెలుగును చూడడానికి మా 2 కళ్ళు సరిపోలేదు. 4/2/1979 ఉదయం మరల కన్యాకుమారి దర్శించి సాయంత్రము సముద్ర తీరాన ఉన్న తిరుచెందూరుకు శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రము దర్శించాము. 5/2/1979 బంగాళాఖాతంలో స్నానం చేసి స్కంద తీర్థంలో స్నానం చేసి శ్రీ వైకుంఠస్వామి దర్శనం చేసుకుని రాత్రి తిరుచెందూరు తామ్రపర్ణి నదిలో స్నానం ఆచరించాము. 6/2/1979 తిరుచెందూరు నుండి తూత్తుకూడి పైపోర్ నది మీదుగా రామనాథపురం శ్రీ రామేశ్వరంలో చేతులం అనే బంగ్లాలో మకాం. 7/2/1979 ఉదయాన్నే శ్రీ చక్రతీర్థం సముద్ర స్నానం ఆచరించి రామేశ్వరం చేరాము. శ్రీ బాబుగారు అక్కడి దేవస్థానం సత్రంలో ఒక రూమ్ బుక్ చేశారు. 8/2/1979 సముద్ర స్నానము, రామలింగేశ్వరుని దర్శనం,
తరువాత నంబునాయకి దేవాలయం చూశాము. అక్కడ నుండి గంధమాదన పర్వతం, సేతుబంధన ప్రదేశము, శ్రీ చక్రార్చన, పరమేశ్వరిని బంగారు పల్లకీలో ఊరేగింపు దర్శనం అయింది. అక్కడ సేతుపతి గారింటికి వెళ్ళాము. అక్కడ బాబు గారికి ఒక అతను వెండి శ్రీచక్రమును ఇచ్చారు. అక్కడ నుండి నాయనార్ శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శించాము. ఇక్కడ స్వామిని నాగనాథుడు, పరమేశ్వరిని సుందరనాయకి అంటారు. ఏ దేవాలయానికి వెళ్ళినా బాబుగారు అక్కడి కొలనులో చేపలకు మరమరాలను, శనగపప్పు, బియ్యము వేస్తూ ఉంటారు. అలాగే కొబ్బరికాయ ముక్కలుగా కొట్టి కోతులకు వాటిని ఎంతో ప్రేమతో పెట్టేవారు. ఇది కూడా వారు చేసే ఆరాధనలో ఒక భాగమేనని మాకు అర్థమైంది. దేవాలయంలో దీపాలు వెలిగించడం కూడా ఒక పూజే. వారి ప్రతి పని ఎంతో శ్రద్ధతో, పరిశుభ్రంగా, చురుకుగా చేస్తారు. వారి వలె చేయడం నాకు చేత కాదు. నిజంగా వారి చికాకుకు కారణం వారు కన్న తండ్రిలా బిడ్డలమైన మనల్ని తనకన్నా గొప్పవారు కావడానికి చేసే ప్రయత్నంలో ఒక్కోసారి మన పైన చికాకుగా ప్రవర్తిస్తారు అంతే. రాత్రికి రామనాథపురంలో నిద్ర. అక్కడ నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి మనశ్శాంకాయ దేవాలయం తరువాత దర్భశయనము దర్శించి తరువాత సముద్ర స్నానం చేశాము. తరువాత ఆంజనేయ స్వామి దర్శనం, అగస్త్య తీర్థము కొలను, అగస్త్య ఆలయం, అక్కడి రావి చెట్టు వెనుక నాగప్రతిష్టలు దర్శించాము. అగస్త్య ఆలయం నైరుతి మూలలో ఒక పండు ముసలి త్రిపుండ్రాధారి ఎర్రని శరీర ఛాయ గలవారు, యజ్ఞోపవీతి జడలు కట్టిన శిఖలు గల ఒకరు హోమం చేయడం చూశాం. వారికి అగ్నిహోత్రంలో సహాయం పడాలని ఈ బాబుగారు వారికి దగ్గరగా వెళ్ళారు. ఆయన బాబుగారిని ఒక అరనిమిషం సాలోచనగా చూసి అన్నట్లు ఏదో గ్రహించినట్లు తలచారు. తల వెనుకకు తీసుకొని ఏదో అంటూ వారి ముఖాన్ని విభూది దిద్దారు. ఆ మాటలు నాకు వినిపించలేదు. తర్వాత నన్ను చూచి ఆయి ఆనందవల్లి అనే శ్లోకం చదువుతూ నిదుట విభూది ఉంది, పరమేశ్వరి ప్రసాద సిద్ధిరస్తు అన్నారు. నాకు ఆనందము, ఆశ్చర్యము వేసింది. వారు పూజ్యులు శ్రీ బాబుగారి మెడలో శ్రీచక్రము చూశారనుకుంటాను. వారు ఒక అసామాన్య వ్యక్తి అని చెప్పక తప్పదు. తరువాత దర్భశయనం శ్రీరాముల వారి దర్శనమైంది. అక్కడ శంఖములు అమ్ముట ప్రసిద్ధి. బాబుగారు ఒక దక్షిణావృత శంఖము చూశారు. దాని ఖరీదు 1000 రూపాయలని చెప్పారు. అటువంటి శంఖములు 108 కలిగిన మాల బాబుగారి కంఠమునందు ఒకప్పుడు ఉండేవి అని వారు చెప్పారు. 12/2/1979 రామనాథపురం నుండి ఉత్తర కొస మంకై మంగళేశ్వరుని, దేవేరి మంగళేశ్వరిని దర్శించి నటరాజస్వామి వారి దర్శనం, తరువాత మధురై చేరాము. స్వామి సుందరేశ్వరుణ్ణి, దేవేరి మీనాక్షిని దర్శించి అక్కడ నుండి అలఘర్ కోయిల్ శ్రీ మహావిష్ణువు వారిని దర్శించాము. అక్కడ నుండి నూపురగంగా జలపాతము, అక్కడి దగ్గరలో గల పళముదిర్ చుళై మురుగన్ సుబ్రహ్మణ్య ఆలయము దర్శించాము. సాయంత్రము తిరుప్పూరకోండ్రం సుబ్రహ్మణ్య క్షేత్రము చేరాము. తిరిగి మధుర వచ్చి అక్కడ మకాము. తర్వాత పళని వెళ్ళి అక్కడ క్వార్టర్స్లో మకాము. దేవాలయంలో స్వామిని దర్శించుకుని వస్తూ ఉంటే ఒక స్వామిని చూశాము. వారు మాకొక అరటిపండు, విభూతి ఇచ్చారు. ఆయన మహిమగలవారుగా ఉన్నారు. ఆయన విభూతిని మా నోట్లో వేశారు. బంగారు రథం ఊరేగింపు చూశాము. 15/2/1979
షణ్ముఖ నది ఒడ్డున గల ఏప్రియ ఉడయార్ కోవిల్కు వెళ్ళాము. అక్కడ నదిలో స్నానం చేసి దరివా దర్శనం చేసుకుని పళని టౌన్లో షణ్ముఖ ఆలయం, తర్వాత 500 అడుగుల ఎత్తులో ఉన్న దండాయుధధాని పాని దర్శనం చేశాము. సాయంత్రము పెరియా నాయక్ దేవాలయము, శివుడు పెరియ నాయకర్ 16/2/1979 ఉదయము 7:15 తిరుచి మీదుగా శ్రీరంగపట్టణం చేరాము. అక్కడ కావేరీలో స్నానం, గోదాదేవి ఆలయం, ఆదినారాయణ ఆలయం, సుదర్శన ఆలయం, ధన్వంతరి ఆలయం, గరుడ ఆలయం, అక్కడి ప్రసాదాలతోనే కడుపు నింపుకున్నాము. తరువాత జంబుకేశ్వరం, తిరువాంకోయిల్ దర్శనం చేసుకుని తిరుచినాపల్లి, తంజావూరు రాజుగారి కోట, బృహదీశ్వర ఆలయము దర్శనం. 18/2/1979 ఖండియార్ శివుడు బ్రహ్మశిర ఖండేశ్వరుడు, అంటే బ్రహ్మగారి శిరస్సు ఈశ్వరుడు చిదిమిన ప్రదేశం దర్శనము. అక్కడ నుండి తిరువాయూర్ పంచనాగేశ్వర ఆలయం, శ్రీ త్యాగరాజస్వామి వారి సమాధి, కావేరి నది దర్శనం. అక్కడ నుండి స్వామి మాలై దర్శనం. 20/2/1979 మయవరం వస్తూ తిరువడి మరుదై అను చోట మధ్యార్జున మహాలింగం మయూరేశ్వరుడు దర్శనం. అక్కడ నుండి వైద్యనాథుని కోవిల్, అక్కడ నుండి చిదంబర నటరాజస్వామి దర్శనం అయింది. 21/2/1979 చిదంబరంలో మరలా స్ఫటిక లింగమునకు అభిషేకం చూశాము. 22/2/1979 చిదంబరం నుండి శ్రీ మోష్ణము ఆదివరాహస్వామి వారి దర్శనము, పుష్కరిణి పార్వతీర్థ సంగమముల స్నానము చేశాము. అక్కడ నుండి వృద్ధాచలం మీదుగా మద్రాసు రోడ్డు మీదుగా దగ్గరలో తిరువన్నామలైకి దగ్గరలో తిరుకోయలార్ శ్రీ త్రివిక్రమమూర్తి వారి దర్శనము, రాత్రి తిరువన్నామలై చేరాము. సోణ తీర్థము, ఏంది తీర్థము, ఉన్నామల్ అమ్మన్, ఉడ తీర్థము, గౌతమి మందిరం, ఆడిమోడి స్వామి సమాధి మందిరం చూసి అరుణాచలేశ్వరుని, ఉన్నామలై అమ్మన్ దర్శనము చేసుకున్నాము. గిరి ప్రదక్షిణ చేశాము. రమణ మహర్షి ఆశ్రమం బయటనే దర్శనం చేసుకున్నాము. ఆ రోజు రాత్రి శివరాత్రి 3 సార్లు గిరి ప్రదక్షిణ చేశాము. 26/2/1979 ఆడి అరుణాచలేశ్వరునికి అపీత కుచెంబ అంబవారి అభిషేకం చూసుకొని బసకు వచ్చాము. రాత్రి బాబుగారు ఒక శివలింగము స్వయంగా చేసి గదిలో ప్రమిదల నిండా నూనె పోసి దీపం వెలిగించి అర్చించారు. మరలా ఉదయం గిరి ప్రదక్షిణ చేసుకొని సాయంత్రము కంచి చేరాము. వరదరాజస్వామి, బంగారు వెండి బల్లులు, ఉగ్ర నరసింహస్వామి, కంచి కామాక్షి అమ్మవారి దర్శనం, ఏకాంబరేశ్వర దర్శనం చేసుకున్నాము. అక్కడ ఒక మహనీయుణ్ణి బాబుగారు చూశారు. వారు ఆ మహనీయునికి నమస్కరించారు. వారు ఏనుగుల లద్దెల మధ్యన ఉన్నారు. ఆయన పడక అక్కడే. వారు 400 ఏళ్ల నుండి అక్కడే ఉన్నట్లు చెప్పారు. వారికి 460 భాషలు వచ్చునట. క్రితం జన్మలో వారి శాపం వల్ల పొందిన వాసుదేవాచారి గారి సోదరికి మరల ఈ జన్మలో వీరి ఆశీర్వాదం వల్లనే వివాహం జరిగిందని బాబుగారు చెప్పారు.
అక్కడ నుండి తిరుత్తణి సుబ్రహ్మణ్య దర్శనం, అక్కడ నుండి తిరువాలంగాడు రత్న సభాపతి మహాకాళి సమీచీనాంబ వాళ్ళ దర్శనం చేసుకుని పుత్తూరు మీదుగా శ్రీకాళహస్తి దర్శనము 2 సార్లు చేసుకున్నాము. అక్కడే కంచి స్వాముల దర్శనమైంది. వారు శ్రీ బాబు గారిని గుర్తించారు, మాట్లాడారు. తర్వాత నేను స్కూలుకి వెళ్ళాలనే విషయంలో బాబుగారి దయ వలన తిరుమల బయలుదేరుతుందనగా రిజర్వ్డ్ సీటు దొరికింది. శ్రీ బాబుగారు వారితో ఉన్న భక్తులు తిరుపతి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినట్లు తెలిసింది. ఈ విధంగా నా దక్షిణ దేశ యాత్ర శ్రీ సుధీంద్రబాబు గారి దయ వలన అనేక అనుభవాలతో జరిగింది. ఓం శ్రీ సుధీంద్ర గురవే